నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజు రాత్రి జరగబోయేటువంటి చంద్రగ్రహణం గురించి నేను యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో 25-30 వీడియోలు చూశాను. అందులో అత్యధికమైనటువంటి వీడియోలన్నీ గూడా కుంభరాశి వారిని భయపెట్టేటువంటి వీడియోలే ఉన్నాయి. కొంతమంది మహానుభావులైతే ఉన్న 12 రాశుల్లో 7, 8 రాశుల వారికి శాంతి చెప్పారు. 10,000 కట్టండి, మేము ఫలానా రాశి వారికి శాంతి చేయిస్తాము అని చెప్తూ ఉన్నారు. వాస్తవానికి కుంభరాశి వారు భయపడాలా అంటే, ఇప్పుడు చూడండి, మనకు జాతకం ఉంటుంది. జాతకంలో మనకు ఒక దశ నడుస్తుంది. ఆ దశలో అంతర్దశ, ప్రత్యంతర దశలు నడుస్తూ ఉంటాయి. ఎవరికైతే తమ జాతకం ప్రకారము నడుస్తున్నటువంటి దశ, అంతర్దశ, ప్రత్యంతర దశలు బాగా లేకుండా ఉన్నాయో, వాళ్ళు కుంభరాశిలో ఉన్నారనుకోండి, అప్పుడు అలాంటి వారికి ఈ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్ కలిగే అవకాశాలు కొంతవరకు ఉండే అవకాశాలు ఉంటాయి. సిద్ధాంతులు పంచాంగాల్లో రాస్తారు కుంభరాశి వారికి ఇలా ఉంటుంది అని. అందులో తప్పేమీ లేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇంత వివరంగా అక్కడ చెప్పరు, ఓవరాల్‌గా చెప్పేస్తారు. భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల జనాభాలో ఎంత కాదన్నా కనీసం 10 కోట్ల మంది అయినా గానీ కుంభరాశిలో ఉంటారు. 10 కోట్ల మందికి కూడా ఇదే విధంగా అందరికీ బాగలేకుండా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. నడుస్తున్నటువంటి దశాంతర్దశ, ప్రత్యంతర దశలు బాగా లేకుండా కుంభరాశి కూడా వాళ్ళది అవుతే గనక, అప్పుడు ఈ దశ, అంతర్దశ, ప్రత్యంతర దశలు బాగా లేక కుంభరాశిలో గ్రహణము సంభవిస్తున్నటువంటి ఈ 2 కారణాల చేత అప్పుడు కాస్త ఎఫెక్ట్ కలిగే అవకాశాలు ఉంటాయి. దశాంతర్దశ, ప్రత్యంతర దశలు బాగా ఉండి కుంభరాశిలో ఉన్నారనుకోండి, జాతకం బాగున్నప్పటికీ కూడా కుంభరాశిలో చంద్రగ్రహణం సంభవిస్తుంటే ఎలాంటి భయపడాల్సినటువంటి అవసరము లేదు. దశలు బాగా లేకపోతేనే ఆ కుంభరాశి వాళ్ళు బాధపడాలి, భయపడాలి. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఆల్రెడీ షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. షుగర్ వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆ వ్యక్తికి ఒక పుండయిందనుకోండి, అప్పుడు షుగర్ కారణంగా, ఈ పుండు కారణంగా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. షుగరే లేకుండా ఒక పుండయిందనుకోండి, తొందరగా నయమవుతుంది. అదేవిధంగా కుంభరాశి వారికి ఈ జాతకము బాగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కొంతమంది మహానుభావులు గర్భావస్థలు అలా పడుకొనే ఉండాలి, కదలకూడదు అని చెప్తున్నారు. కదలకుండా మీరు పడుకోండి, చూద్దాం ఎలా పడుకోగలుగుతారు. గర్భవతులను కదలకుండా పడుకోవాలంటే వాళ్ళు భయపడతారు. కదలకుండా పడుకోవడం అనేటువంటిది ఎవరికి సాధ్యమవుతుంది? అదేదో 10 నిమిషాలా, 5 నిమిషాలా? సుమారు 3, 4 గంటల పాటు జరిగేటువంటి గ్రహణంలో 3, 4 గంటల పాటు కదలకుండా ఇలా ఓ బొమ్మలా పడుకోవాలనేటువంటి సాధ్యమవుతుందా? ఇలా చాదస్తాలతో భయపెట్టకూడదు. శాస్త్రం అంటే భయపెట్టేటువంటిది కాదు. శాస్త్రం అంటే సలహాలు ఇచ్చేటువంటిది, భయపెట్టేటువంటిది కాదు. కనుక ఎవరైతే హిందూ ధర్మ చక్రంను ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, గ్రహణం గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. పట్టు స్నానము ఆచరించి చక్కగా గ్రహణ సమయంలో సాధ్యమైనంత వరకు ఏదైనా మంత్ర సాధన చేయగలిగితే చేసి, ఆ తర్వాత విడుపు స్నానం చేసి, ఆ తర్వాత భగవంతుని దండం పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా స్నానము చేయకుండా, జపము చేయకుండా ఉండలేనటువంటి వారు గ్రహణ సమయంలో పడుకుంటే పెద్ద దోషం ఏమీ కాదు. నిద్రలోనే గ్రహణం అనేది వెళ్ళిపోతుంది. కనుక అనవసరమైనటువంటి భయాలకు లోను కాకండి.